పెడుతున్నారు ఇవిడి అయ్యో అక్క భయం కాదు ఎవరి నుంచి వచ్చిందో కోట్పాడి నుంచి వచ్చిందా ఏంటమ్మా ఇవేంటి పూసకాయ పూసకాయ పూసకాయలా ఎంత కేజీ ఈ పోగు ఎంత 20 రూపాయలు 20 రూపాయలు ఎలా తినాలి దీన్ని इसको निकाल के खाना है अंदर का अच्छा है थोड़ा खट्टा है निकाल के दिखाओ ना निकाल के दिखाएंगे ये वाला బాగుంటుందా खा सकते हैं ऐसा తినేనా थोड़ा खट्टा है ना खट्टा है क्यों బాగుంది ఏం కాయలు పూసకాయలు ఇది వచ్చి పూసకాయలు అంటండి పర్వాల్ దొండకాయలా పర్వాలా కేజీ ఎంత కేజీ 80 రూపాయలు చూపించాయండి ఇంకెలాగుంటది అంటేను ఇప్పుడు ఎండకేను తక్కువ జనం మేము ఈ సంతకు వస్తాము సింతూరు సంతకి వెళ్తాము ఎర్రబ్బుల సంతకి వెళ్తాం ఏంటమ్మా ఇవి గానుగ పుల్లలు గానుగ పుల్లలు ఇవి పందుములమ్మా పళ్ళుతో ఎక్కువ మనం అయితే బ్రష్ కొనుక్కొని తోముకుంటా ఇటు వాళ్ళు మొత్తం అయ్యేసి వేసుకుంటారు మనకే మన దగ్గర ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనమేమో బ్రష్ కొనుక్కొని చేసుకుంటాం గానుగ పుల్లలు అంటారు చెంచుల కూర ఇది చెంచుల కూర అంట 20 రూపాయలు అంట పోగెంత 20 చేపల తెలుగు వచ్చా ఎక్కడి నుంచి వచ్చారు 20 బండారు పద్దారు ట్రై చేస్తున్నారు మాట్లాడించడానికి మాట్లాడుతున్నారు మొత్తం కోయా ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి వారం జరిగే ఈ ఆదివాసి సంత కేవలం కొనుగోలు అమ్మకాల కోసం మాత్రమే కాదు, ఇది వందల ఏళ్ల సాంప్రదాయాలు, జీవన విధానాలు, సంస్కృతి, ఆచారాలు కలిసే ఒక అద్భుతమైన వేదిక. తెల్లవారుజామునే కొండలు, అడవులు దాటి కిలోమీటర్ల దూరం నడిచి ఆదివాసులు తమ ఉత్పత్తులతో ఈ సంతకు చేరుకుంటారు. ఇక్కడికి వస్తున్న ప్రతి వ్యక్తి వెనక ఒక కథ ఉంటుంది. ప్రతి వస్తువు వెనక వారి శ్రమ, ప్రకృతితో ఉన్న అనుబంధం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్లో ఉన్నామండి. అంటే ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్ అయిన కొంటా విలేజ్లో ఉన్నమాట. యాక్చువల్గా ఈ కొంటా అనే విలేజ్ వచ్చి ఛత్తీస్గఢ్లో ఉంది. ఇక్కడ కొంటా సంత చాలా ఫేమస్ అని చెప్తున్నారు అందరూని. ఈ కొంటా సంత ఎలా ఉంటుంది, ఈ ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ట్రైబల్స్ వాళ్ళ కల్చర్, వాళ్ళ పండించిన పంట అంతా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఒకసారి ఇక్కడ ఉండే కల్చర్ అలాగే సంత ఎలా ఉందో చూద్దాం. ఏ ఊరి నుంచి వచ్చిందో? కోట్పాడి నుంచి వచ్చిందా? ఇవి కోట్పాడ్ అనే విలేజ్ నుంచి వచ్చారట. మన భాష రాదన్నమాట తెలుగు. ఏ భాష వీళ్ళది? అల్బీ అంట. ఏ ఊరు అని అడగండి. ఇవ్వండి. ఏ ఊరమ్మా? ఎంత ఎంత కాయ కిतना కిतना ఇది ఇది 100 రూపాయ. ఏ ఇది అంతా కలిసి 100 రూపాయలట. సరదాగా మాట్లాడిన తర్వాత ఇది 50 100కి ఇచ్చేస్తుంది ఇవిడి. చిన్న పెద్ద ఉన్నాక పెద్ద అయితే 100, చిన్న అయితే 50. ఎక్కడ సరే ఇలా అంటే ఛత్తీస్గఢ్లో వాళ్ళు ఇక్కడ లోకల్లో లేవండి. జగదల్పూర్, కోట్పాట్, ఒడిశా నుంచి వస్తారు వీళ్ళు. అంటే వాళ్ళ సారీ కట్టే విధానం వేరేగా ఉంది కదా. అదే. ఓకే, సరే ఈవిని అబ్జర్వ్ చేయండి. మనకి ఇలా భాష రాదు కాబట్టి మామూలుగా చూపిద్దామని అడవుల్లో పండించిన పంటనంతా తీసుకొచ్చారన్నమాట. సూర్యోదయం కాకముందే సంత వైపు వెళ్లే దారిలో కదలిక మొదలవుతుంది. చేతుల్లో వెదురుబొట్లు, తలపై అడవిలో సేకరించిన పండ్లు, గింజలు, తేనె, చింతపండు, ఇప్ప పువ్వు, వెదురు ఉత్పత్తులు మోసుకుంటూ ఆదివాసీ మహిళలు కొందరు సైకిల్పై, మరికొందరు ఆటోల్లో, ఇంకొందరు నడకనే నమ్ముకుని సంతకు చేరుకుంటారు. వారానికి ఒకసారి జరిగే ఈ సంత కోసం వారం రోజులు తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది వారి ఆదాయానికి ప్రధాన ఆధారం.
ఇది పొట్లం ఎంత? 20 అంటండి అది. ఒక్క ఆవిడే ఇవి తెచ్చేసిందండి, పనసకాయలు తెచ్చేసింది. ఇక్కడ వేసేసుకున్నారు ఇవిడి, ఆవిడే కట్ చేసుకున్నారు. అసలు ఎంత అలా కట్ చేస్తున్నారు చూడండి ఒకసారి. వాళ్ళకి బాగా అలవాటు మాట ఇవి. ₹20. ఈ సంతలో కొత్తగా ఉండే ఐటమ్స్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఏ కాయలు కనిపిస్తున్నాయి, ఈ కొత్తగా ఉన్నాయి. ఏంటమ్మా ఇవేంటి? పూచకాయ. పూచకాయ. పూసకాయలా? ఎంత కేజీ? ఈ పోగు ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు. ఎలా తినాలి దీన్ని? తిందును బాగా. इसको निकाल के खाना है क्या? इसको निकाल के खाना है. हाँ. తెలుగు వచ్చా? తెలుగు ఇది ఎలాగా? इसको निकाल के खाना है अंदर का. अच्छा है. अच्छा है. थोड़ा खट्टा है. निकाल के दिखाओ ना. निकाल के निकाल के दिखाओ. निकाल के दिखाएंगे. ये वाला खाना బాగుంటుందా? खा सकते हैं ऐसा. తినేనా? थोड़ा खट्टा है ना. खट्टा है क्यों? బాగుంది. ఏం కాయలు? పూసకాయలు. ఇది వచ్చి పూసకాయలు అంటండి. పోగు 20 రూపాయలట. బాగున్నాయి. లిచ్చి ఇలా ఉన్నాయి. ఓకే తీసుకుంటారా? మామూలుగా వీడియో తీస్తున్నాం అన్నమాట, ఇవి తెలుసుకుందామని. अच्छा ఓకే. ఈవిడ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అడగండి. किधर से मिला? किधर मिला? ఏమని చూపించచ్చు సార్. अरे झाड़ में रहता है ना, झाड़ वन रहता है. इधर नहीं है. इधर नहीं है. झाड़ इधर है. किधर से? वेगा थोड़ी मीडिया मी अन्नारू हाँ ओदे అదే ఈ పూసకాయల వీరిది ఊరికి నాదే ఊరు ఈ పేరు అదే. పూసకాయలు ఇవి బాగున్నాయి. కేజీ పోగొచ్చి 20 రూపాయలు. తెలుగు వచ్చామా మీకు? తెలుగు రాదా? మా అమ్మగారిని చూడండి, పూసకాయలు అమ్ముతున్నారు. ఈ పోగు 20 రూపాయలు. బాగున్నాయి. మామిడికాయలు కూడా ఎంత తక్కువ అమ్మా, ఎంత అమ్ముతుంది ఆవిడ? ఇది 20. ఏదైనా 20 ఇక్కడ. कितना है पोग? 20 रुपया. 20 रुपया. ఈ ఎక్కడ చూసినా కానీ వీళ్ళకి చేతి వరకు కాల్ చేసి పట్టుకొస్తున్నారండి వీళ్ళు. ఇది పోగు ఎంత? 20 రూపీస్ అట. ఈ అమ్మాయిలు ఇక్కడే వెళ్ళానా? అమ్మ పోగు ఎంత? పోగు 20 రూపీస్. ఏమంటారు వీటిని? మచిలీ. మచిలీ. ఈ చేపలు ఒకసారి చూడొచ్చు. ఇవి కూడా పోగొచ్చి 20 రూపాయలు. ఎక్కువగా ఇలాంటి చేపలు తింటున్నారు వీళ్ళు.
సంత ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే కనిపించే దృశ్యం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఒకవైపు తాజా కూరగాయలు, మరోవైపు అడవి ఉత్పత్తులు, ఇంకోవైపు చేత్తో తయారు చేసిన వెదురు వస్తువులు. ఎక్కడ చూసినా రంగురంగుల దృశ్యాలే కనిపిస్తాయి. ఆధునిక మార్కెట్లో కనిపించే ప్లాస్టిక్ హంగులు ఇక్కడ కనిపించవు. ప్రకృతిలో లభించే వస్తువులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ సంతకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. కొత్తగా కనిపించిన కాయలు కనిపిస్తున్నాయి ఈ సంతలో. ఈ కాయలను ఏమంటారో తెలియదు కానీ ఈయన అడిగి తెలుసుకోవచ్చు. భలే ఉన్నాయి కాయలు వచ్చి. परमाल పర్మాల్, परमाल పర్వాల్, దొండకాయలా, పర్వాలా. हाँ కేజీ ఎంత? కేజీ के जी 80 रुपया కేజీ 80. కేజీ 80. के जी आना भाई ఈయన అడుగుదాం. ఈ పొట్లకాయ పొట్లకాయ, చిన్న పొట్లకాయ, చిన్న చిన్న పొట్లకాయ ఇది. ఈ దొండకాయ ఎట్లా కూర పెడతారు అది అట్లా పెట్టాలా, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది బాగుంటుందా? బాగుంటుంది. హిందీలో కూడా పర్వాలు చెప్తారు, తెలుగులో కూడా పర్వాలు చెప్తారు. పర్వాలా? పర్వాలు పర్వాలట. ना भाई కిలో వచ్చి 80 రూపాయలట. పర్వాలని పిలుస్తారు. ఇది యాక్చువల్గా బెండకాయ, దొండకాయ ఎలా వండుకుంటారో అలా వండుకుంటారంట. చిన్న సైజు పొట్లకాయ అంటున్నారు. మీరు హిందీలో మాట్లాడండి. హిందీలో ये परमाल है, किलो 80 रुपया है. ఎలా వండుకుంటారండి? हाँ ये एमपी से ओ मलकानगिरी से आया. एमपी भी 14 नंबर मेरे गांव है. ఎలా వండుకుంటారండి? ये हमारा खेत में ये सब्जी ऐसे काट काट के वैसे जैसे तोरी टाइप होता है, भुजिया बनता है, इसका पकौड़ी भी बनता है. हाँ पकौड़ी भी बनता है, अच्छा पकौड़ी भी बनता है इनका. ఓకే, ఏమంటున్నాడు ఆయన? ఓకే, దీంతో పకోడీ కూడా తయారు చేసుకోవచ్చట. ऐसे काट काट के लंबा लंबा करके पकौड़ी भी बनता है. ఒకసారి 21 ఒకటి కట్ కర్. ये देखो ऐसे काटना पड़ता है. ऐसे इसको ऐसे काटो और ऐसे पीस बनाओ. सेम दొండకాయ. పొట్లకాయ. हाँ पटल का परमाल का ऐसे पीस बना के फिर भुजिया भी बनता है. वो टहल के वो बेसन का साथ पकौड़ी भी बनता है. अच्छा सा पकौड़ी भी बनता है इसका. ఈ కట్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి. పకోడీ వేసుకోవచ్చంట, అన్ని కర్రీ వండుకోవచ్చంట. బాగుంటుంది. టేస్ట్ కూడా తినొచ్చా? हाँ తిన్నా? బాగుంది. గింజలు ఉన్నాయి. బాగుందండి ఇది. పర్వాల్. మనకు కొత్తగా అనిపించిన కాయగూరలో పర్వాలంట. ఇది కర్రీ చేసుకోవచ్చు, అలాగే పకోడీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ప్రాంతం ఆదివాసుల జీవన విధానం ప్రకృతిపైనే ఆధారపడి ఉంటుంది. అడవుల్లో దొరికే చింతపండ్లు, కరక్కాయలు, ఉసిరికాయలు, తేనె, ఇప్పగింజలు వంటి అనేక ఉత్పత్తులు సేకరించి ఇక్కడ అమ్ముతారు. వీటిని కొనడానికి స్థానిక వ్యాపారాలు కూడా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు డబ్బు లావాదేవీలు పెరిగిన తర్వాత ఆ పాత సంస్కృతి జ్ఞాపకాలు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ పుల్లలు అమ్ముతున్నారు. మరి ఇవి ఎందుకంటారు సార్? ఇవి గానుగ పుల్లలు అండి. గానుగ పుల్లలు. ఇవి పందుములమ్మా. పళ్ళు తోముకోవడం కదా. ఎక్కువ మనమైతే బ్రష్ కొనుక్కొని తోముకుంటా, ఇటు వాళ్ళు మొత్తం అయ్యేసి వేసుకుంటారు.
మన దగ్గర ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనమేమో బ్రష్ కొనుక్కొని చేసుకుంటాం. గానుగ పుల్లలు అంటారు ఇవి. అయ్యే మంచిది. అమ్మా ఈ గానుగ పుల్లలు అంటే పళ్ళు తోముకోవడానికి ఇక్కడ అందరూ ఇవే ఉపయోగిస్తారట. మన సైడ్ అయితే ఆంధ్ర బ్రష్లు కానీ ఇవి చాలా ఆరోగ్యానికి మంచిదంట. పోగొచ్చి 10 రూపాయలు అన్నమాట, కట్ట వచ్చి 10 రూపాయలు అన్నమాట. ఇక్కడ ఈ చిన్న చిక్కుడుకాయలు ఉన్నాయి, గోరు చిక్కుడుకాయలు, ఇది 10 రూపాయలమ్మా, ఇది 20 రూపాయలు. ఇక్కడ బొబ్బర్లు ఉన్నాయి, ఇది 10 రూపాయలా, ఇది కూడా 20 రూపాయలు. ఇక్కడ ఏ ఆకుకూర ఉందండి, ఇది ఏంటో మరి, ఏం ఆకుకూర అమ్మ ఇది? చెంచుల కూర. ఇది చెంచుల కూర అంట, 20 రూపాయలు అంట. ఈ 3 మనకి మన ఏరియాలో దొరకవు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది యాపిల్, ఇది కూడా కట్ట ఎంతమ్మా? 10 రూపాయలు. తెలుగు మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ ఏ ఊరు? నరసింహాపురం, చింతూరు పక్కన, మన ఊరు సైడే, మన జిల్లా. ఓకే. ఈ గానుగ పుల్లలు కాదు కదా, గానుగ పుల్లలేనా ఇవి? గానుగ పుల్లలు అలాగే యాపిల్ కట్ట వచ్చి 20 రూపాయలట, 10 రూపాయలట. చింతపండు ఎంతమ్మా? 50 రూపాయలు. చింతపండు 50 రూపాయలు. చూడండి ఇవి సంతలో మహిళల పాత్ర ఎంతో కీలకం. కుటుంబ ఆర్థిక వ్యవస్థలో వారు ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తారు. అడవుల్లో సేకరించిన ఉత్పత్తులను శుభ్రం చేసి అమ్మకానికి సిద్ధం చేసి సంతకు తీసుకువస్తారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలే ఎక్కువగా వ్యాపారం నిర్వహించడం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. వారు కష్టపడి పనిచేసే తత్వం, ఆత్మవిశ్వాసం ఈ సంతలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ అమ్మే వస్తువులు మాత్రమే కాదు, ఇక్కడ మనుషులు కూడా ప్రత్యేకమే. వారి వేషధారణ, భాష, సాంప్రదాయాలు అన్నీ ఒక ప్రత్యేక గుర్తింపుకు కలిగి ఉంటాయి. చాలా మంది చేపలు అమ్ముతూ ఉంటున్నారండి. ఇలా ఎక్కువగా ఎక్కడ చూసినా కానీ మన సైడ్ మామూలు చేపలు ఉంటాయి, ఇక్కడ ఎండు చేపలు ఉన్నాయి. ఇవి ఏంటండి? 20. పోగెంత? 20 చేపలా? తెలుగు వచ్చా? ఎక్కడి నుంచి వచ్చారు? 20 బండారు పదార్ से. ఏ ఊరు నుంచి వచ్చారు? బండారు పదార్ ఎంత బేజీ తక్. ఆ పప్పు మిల్ కంటే వీళ్ళ వాయిస్ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని మనం వీళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే నాకు తెలుగు ఇక్కడ ఉన్న భాష తెలియదు కాబట్టి వీళ్ళ చేత మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కానీ ఈ మాట పొడియామింగా ఈ చేత ఏదైనా మాట్లాడించండి. పొడియామింగా పొరియామింగా. ఏ ఊరు నుంచి వచ్చారు? బండారు పదార్. బండారు పదార్. ఎక్కువ దొరుకుతాయి సార్ ఇక్కడ చేపలు? చేపలు ఎక్కువ దొరుకుతాయి. ఈ చేపలు చెరుగు నుంచి తీసుకొస్తారు. చెరువు నుంచా? చెరుగు నుంచి వస్తుంది, పోడ్చి మళ్ళీ తీసుకొస్తుంది. మీకు తెలుగు వచ్చి బాగానే? కొద్దిగా. మీది కూడా ఇదే ఊరా? నేను కుంట ఛత్తీస్గఢ్. ఓకే. వీళ్ళ భాష ఎలా ఉంటుందో చెక్ చేద్దామని అడుగుతున్నాం అన్నమాట. తెలుగు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, హిందీ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. హిందీ సార్ వీళ్ళందరూ? హిందీ, ఉడియా. ఏం భాష ఏం మాట్లాడుతున్నారు? కోయాలు భాష మాట్లాడు. కోయ భాష. భాష. ఈ భాష తెలియట్లేదు నాకు, అందుకే తెలుసుకోవడం. ఏం పేరు అడగండి. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు వచ్చాడు? మాసా నుంచా? దాని పేరు మాసా. అదే కాదు, నీ ఊర్లో ఎంతమంది ఉంది? బండారు పదార్. అదే ఒకటే ఊరు. బందర్ పదార్. ఓకే. మీరు ఉండండి, కొంచెం చెప్పా. అమ్మ నమస్తే. భయపెడుతున్నారు ఇవిడి. అక్క భయం కాదు, అలాగా చెప్తావా? అదే మాట. ఎంతమ్మా పోగు?
50 రూపాయలు వచ్చా 50 రూపీస్ 50 రూపీస్. ఏ ఊరు నుంచి వచ్చారు? మీరు ఎవరు ఈ ఊరు ఎక్కడ చెప్పమ్మా భయమిల్ల బూతుంగో ఈరు బూతుంగో మాత్రం ఈ ప్రాంత చూస్తానని వచ్చింది. పాప వీళ్ళకి మనకి చెప్పడానికి భాష రావట్లేదు, వీళ్ళ భాష వేరేగా ఉంటుంది కాబట్టి ట్రై చేస్తున్నారు మాట్లాడించడానికి, మాట్లాడట్లేదు. ఈ మొత్తం కోయా భాష. ఇది మీరు కూడా బాంద్రపోతారు కదా బంజల్ భాయ్ మైలాచూర్ బంజల్ భాయ్ అది తెలుసు కదా మాకు. గోలాపల్లి రోడ్డు ఓకే ఓకే. ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ. ఇక్కడ గోలాపల్లి తెలుసు కదా, గోలాపల్లి బంజల్ భాయ్ అక్కడిది మైలాసూర్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి మామిడికాయలతో పాటు ఇవి ఏంటమ్మా? ఇవి ఎలక్కాయలు. ఇవి ఎండిపోయినాయి అమ్మా, పండ్లేనా? ఇవి ఏం చేస్తారమ్మా ఇక్కడ? తింటారా? కూర వండుకుంటారా? పచ్చడి చేసుకుంటారా? పుల్లగానే ఉంటాయి. ఇది పోగా ఎంతకి ఇస్తారు మీరు? 20 రూపాయల. ఒక కిలో ఎలక్కాయలు కూడా అమ్ముతారు అన్నమాట. మన సైడ్ నాయక చవితికి మాత్రం ఉపయోగిస్తారు, బట్ ఇవి తింటారట. లోపల కూడా అదే పచ్చడి కూడా చేసుకుంటారట. ఇవి పోగొచ్చి 20 రూపాయలు అన్నమాట. ఇక్కడ పొగాకు చిన్న చిన్న ముక్కలు అమ్ముతున్నారు. మరి ఇది ఎలా చుట్టుకుంటారో తెలీదు. ఎలా ఆకు ఎక్కడ దొరుకుతుంది? ఆకుల్లో పెట్టుకుని చుట్టుకుంటారు అన్నమాట. పొగాకు ఇక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. మన సైడ్ పొగాకు అంటే చాలా పొడవుగా ఉంటుంది కదా, ఇక్కడ ముక్కలు అమ్ముతారు. ఈ ఆకులో చుట్టుకుని కాల్చుకుంటూ ఉంటారంట. ఈ పోగు కూడా 20 రూపాయలే. ఇవి అన్నీ లోకల్లో పండినాయే, ఒకసారి చూడొచ్చు. చాలామంది తమ సాంప్రదాయ దుస్తుల్లోనే సంతకు వస్తుంటారు. పెద్దలు ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా యువతరం కొత్త విషయాలను తెలుసుకుంటూ కనిపిస్తుంది. ఇలా సంత ఒక సామాజిక వేదికగా కూడా పనిచేస్తుంది. తవ్వ 100 అంట. యాక్చువల్గా నువ్వులంటే నల్లగా ఉంటాయి, మరి నల్లగా ఉన్నాయంటమ్మా. ఎర్రటి అమ్మా, ఉంటాయి, ఉంటాయి అన్ని మొత్తం 4 రకాలు ఉంటాయి. 4 మంచిది. ఇది మంచిగా. ఇది ఎంత ఉంటుందమ్మా తవ్వ వచ్చి? 100 రూపాయలు. 100 రూపాయలు. ఇవి అది 100 రూపాయలు. ఇవి ఏంటమ్మా? ఇవి 100 రూపాయల. ఏదైనా తవ్వ ఉందేనా? అవి కూడా ఉందేనా? మినుములు. ఇక్కడ తవ్వ వచ్చి అంటే 1/2 కేజీ ఉంటాయేమో. కేజీ కేజీ వచ్చి 100 రూపాయలు. మన సైడ్ చాలా ఎక్కువ రేటు. మన సైడ్కి ఇక్కడికి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు షాపుల్లో ఎంత ఉంటుందో. నువ్వులు అయితే 100 రూపాయలు తవ్వ. ఇది 100 రూపాయలు, ఇది 100 రూపాయలే. చింతపండు ఈ పోగు వచ్చి 50 రూపాయలు. ఈ నువ్వులు ఎర్ర నువ్వులు అంట 100 రూపాయలు అంట తవ్వ. అలాగే ఇది పెసర్లు 100 రూపాయలు. ఈ మినువులు కూడా 100 రూపాయలు. ఇవి జొన్నలు 50 రూపాయలు. అమ్మా నమస్తే. ఏంటమ్మా ఇది? ఒకసారి ఏం సారా? ఇప్పసారా. ఎంత బాటిల్ వచ్చి? 100 రూపాయలు. ఎలా 300. 300. ఎలా కాస్తారు? ఇది తెలుగు వచ్చా? తెలుగు రాదు, హిందీ రాదు. కోయ భాష. ఇది పర్లేదు, తాగొచ్చా? తాగు మరి. బాటిల్ ఎంత? బాటిల్ అదే బాటలు 300. 300. ఫైనల్ రేట్
ఫైనల్ రేట్ ఇంకేంటి 150 కదా ఆ? 150 300 యాక్చువల్గా ఇక్కడ విప్ప చెట్లు ఎక్కువగా ఎక్కడ చూసినా విప్ప చెట్లు ఉంటాయి. ఆ విప్ప చెట్ల నుంచి వీళ్ళు విప్పసార తయారు చేస్తూ ఉంటారు. ఈ చాలామంది ఇక్కడ ఉన్నారన్నమాట. అంటే ఛత్తీస్గఢ్లో తాగొచ్చు, వేరే చోట్ల అయితే మన సైడ్ అయితే నేరం. కానీ ఇక్కడ చాలామంది అంటే అడవుల్లో పండిస్తూ తయారు చేస్తూ ఉంటారు. విప్పసార అంటే ఇక్కడ అందరూ తాగుతూ ఉంటారు అన్నమాట. ఇది బాటిల్ వచ్చి ఎంత చెప్తున్నామ్మా? 300 300 అంటది. ఇంకా మాట్లాడితే తక్కువ రేటుకి ఇచ్చేస్తారు వీళ్ళు. 200కి ఇస్తావా? 200కి ఇస్తావా? ఎవరా 200కి ఎవరట? 250కి ఈ బాటిల్ వచ్చి 100 బాబు. 3 బాటలు పడతారు కదా. ఇది బాటిల్ వచ్చి 100 రూపాయలట. గ్లాస్ వచ్చి ఎంతమ్మా? గ్లాసు గిలాసు 20 రూపాయలు. తాగు మరి. వద్దు వద్దు చూడు. తాగి చూడు అన్న. అది తాగి చూడు మరి ఎలాగుంటాయి. తాగు. ఒకసారి బాటిల్ ఓపెన్ చేద్దాం, చూద్దాం, వాసన చూద్దాం. కొంచెం ఏమో చూద్దాం. తాగను మా యాక్చువల్గా వాటర్లోనే ఉంది సేమ్. ఒకసారి చూడండి, దగ్గరికి వచ్చి చూపించు. స్మెల్ విప్ప పువ్వు ఎలా ఉంటుందో అదే స్మెల్ వస్తుంది. బాగుంది. ఇదిగోమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తం అంతా తయారు చేయడం ఇక్కడ ఉండదా? 5 రోజులు కుండీలు పెట్టాలి. కుండీలు పెట్టేసి అప్పుడు మొత్తం నీళ్ళు మీద కలపాలి. కలిపేసి అప్పుడు నిప్పు మీద మంట పెట్టాలి. తర్వాత కింద నుంచి దిగుతుంది. ఆవిరి వచ్చింది తీసుకుంటారు మీరు? పైన వచ్చిన ఆవిరి తీసుకోవాలి. ఆవిరి తీసుకుంటారు. ఇక్కడ కాయరా ఎవరు? ఇక్కడ ఎవరు కాయరా? ఈ కాయ అంతా తయారు చేయరు ఇక్కడ? తయారు చేయలేదు. ఎంటీలు తయారు చేస్తారు. ఇంటి దగ్గర తయారు చేస్తారు. ఎంటీలు తయారు చేసి మళ్ళీ బయట తీసుకుంటారు. ఇదంతా ఎప్పుడుసారి అమ్ముతున్నారండి. వీళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను కానీ మనతో అంటే మాట సరిగ్గా రావట్లేదు. మన భాష అర్థం అవ్వట్లేదు మాట. వీళ్ళకి అర్థం అవ్వట్లేదమ్మా భాష. మీకు వచ్చా కోయ భాష? కోయ భాష మళ్ళీ తెలియ. కోయ భాష తెలుసు. రాజమ్మ. రాజమ్మ. తెలుగు వచ్చి మీకు? కొంచెం వచ్చా? కొంచెం. ఏ ఊరమ్మా మీది? వింజారా. మీ ఊరు రమ్మంటారా మమ్మల్ని చూడడానికి? భోజనం పెడతారా? భోజనం ఏం భోజనం పెడతాం మేము? నువ్వు అర్థం లేదు, అర్థమైందిగా అన్నం చెప్తున్నారు. రేలా ఉత్సవాలకి వెళ్ళారా? రేలా ఉన్నారు మొన్న ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎవరు పాడతారు? అక్కడైతే పాడతారు. ఇప్పుడు రాదు. పండుగ అయితే అప్పుడు వస్తుంది పాటకు. ఇప్పుడు రాదు. మాకు ఇప్పుడు రాదు. ఇంటికాడైతే అప్పుడు వస్తుంది పాట. కొండ మీ ఇల్లు ఊరు కొండ పైన ఉంటదండి. మా అమ్మ దగ్గర ఇలా పాడుతుంది పాట. ఆవిడ మా పిన్నమ్మ. ఆవిడ తిడతారేమో. చెప్పు. ఆవిడ పాడతారట. ఆవిడ దగ్గరికి వెళ్ళమంటున్నారు. చూద్దాం. వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ది ఉంది, చింతూరుది ఉంది, ఒడిశాది ఉంది. ఓకే. వీళ్ళందరూ ఇప్పుడు తాగడానికి వచ్చారంటారా? సంత చూడడానికి వచ్చారు. ఎవరు మాట్లాడట్లేదు అసలు, సైలెంట్ కూర్చున్నారు. నేనైతే ఇప్పుడు సంత సరిగ్గా పూర్తిగా అవ్వలేదు కదా, మొత్తం సామాన్ రావట్లేదు. ఇప్పుడు మేము సామాన్ తీసుకుంటాను అప్పుడు మొత్తం వెళ్తుంది సామాన్ కోసం. ఓకే. మీరు మాకు కూడా ఉండండి. అదంతా సారేనా? విప్పసారా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారండి. కొల్లు కూడా ఉంది. ఏం కొల్లు? జీలిక కొల్ల?
జీలుకొల్ల తాటికొల్ల జిల్లుగా ఎంత అది 20 రూపాయలట. తెలుగు వచ్చా మీకు? తెలుగు రాదా? ఏ కొల్లు ఇది? చీతకొల్ల ఈతకొల్ల జీలికొల్లు కదా? మామూలు కొల్లు తాటికొల్లు ఓన్లీ ఈతకొల్లు. ఇది ఎంత గ్లాస్? ఎంత? 20 రూపాయలట. గ్లాస్ వచ్చి 20 రూపాయలు. ఈతకొల్లు అనమాట. యాక్చువల్గా జీలికొల్లు కూడా ఉంటుంది ఇక్కడ. అది ఉంటే కనుక అది కూడా చూపించేవాడిని ఒకసారి. వీళ్ళు ఇక్కడ ఎక్కువగా విప్పసార ఎక్కువగా అమ్ముతున్నారండి. అసలు ఎంత బాటిల్ అమ్మేస్తున్నారో. మన వైపు అయితే నేరం, తాగిన నేరం లేదా కాసిన నేరం, కానీ ఇక్కడ ఎక్కువగా ఇవే ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారంట. ఒకసారి ఇలా ఇప్పసార ఏ విధంగా అమ్ముతున్నారు అనేది చూడొచ్చు మీరు. ఇదంతా ఇప్పసారేనండి. ఇక్కడ కూడా ఉన్నాయి బాటిల్స్. ఇదంతా ఇప్పసారే. ఇక్కడ అందరూ తాగుతున్నారు. ఫ్రెష్గా కాస్తారట. ఇక్కడ ఈయన దాంతో తాగుతున్నారు చూడండి. ఇలా ఆకలేసి తాగుతారు అన్నమాట. కళ్ళు ఇలా తాగుతూ ఉంటారండి ఇక్కడ. కళ్ళు ఈ బాటిల్స్ అన్నీ సరే. ఇక్కడ కూడా చాలా మంది విప్పసార అమ్ముతున్నారండి. బాటిల్స్ అన్నీ విప్పసారే చూడొచ్చు. ఇవన్నీ చాలా మంది ప్రజలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు, తాగుతూ ఉంటారు కూడా. ఇక్కడ బహిరంగ అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇది ఇలా అడవుల్లో పండించి సొంతంగా తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఇది ఫేమస్ అట. చాలా మంది వచ్చి తాగుతున్నారు. బాటిల్ ఎంత ఇది? 220 రూపాయలకి ఇస్తారా? ఓకే. 300 ఎంత చెప్పారు, ఫైనల్గా 220 రూపాయలకి అలా ఇచ్చేస్తారండి బాటిల్. ఎవరికైనా కావాలితే కనుక ఛత్తీస్గఢ్లోని కుంట అనే ఊర్లో సంత జరుగుతుంది. సంతలోకి రావచ్చు అన్నమాట. ఇది కొత్తగా ఉంది నాకు. ఇలా సంతలో విప్పసార బహిరంగంగా అమ్ముతుంటే ఏదోలా అని ఉంది. మన సైడ్ ఇలాంటివి తయారు చేయకూడదు, అమ్మకూడదు. ఇక్కడ గిరిజనులు అంటే కొండ ప్రాంతాల్లో ఇప్ప పువ్వు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వాటితో విప్పసార తయారు చేస్తూ ఉంటారు. చెరువు చేపలు యాక్చువల్గా సంతంతా చూస్తే మనకి చేపలు అమ్మే దుకాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ తక్కువగా దొరుకుతాయేమో. ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి చూడండి. అవి కూడా చెరువు చేపలే. ఇలా అమ్ముతారు. ఇక్కడ కూడా అమ్ముతున్నారు అన్నమాట చేపలు. కేజీ ఎంత ఇది? కేజీ 200. ఏదైనా అంతేనా? 200. ఏదైనా 200 అంటది. చేపలు ఉన్నాయి చూడండి ఏ విధంగా అమ్ముతున్నారు. ఎక్కడ సార్ వీళ్ళు వచ్చేది? చెరువుది. ఈయన పెట్టాడా? మీరేనా? మేమే పెట్టు. కేజీ ఎంత? 200. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? పందిగూడ. తెలుగు వచ్చి మీకు? తెలుగు వస్తుంది. అమ్మ బతికాను నేను. ఇక్కడ పందిగూడ ఇక్కడ నేను 5 కిలోమీటర్లు. అతను వాళ్ళు అక్కడ ఎర్రబూరు. అరాబూరా? మన ఏరియా కదా అది? మన ఏరియా అంటే అంత మన. ఇవన్నీ మీరే పట్టారా? మేమే పడతాం. ఎక్కడ పడతారు సార్ మీరు? ఈ డ్యామ్లో అండి. డ్యామ్లో పడతారా?
ఆహా. కేజీ వచ్చి 200. కేజీ 200 బతుకున్నాయి అన్నీ. బతికి ఉన్నాయి. చూడండి ఈయన కొంచెం తెలుగు మాట్లాడుతున్నారు. కేజీ వచ్చి 200 అంట. డ్యామ్ దగ్గర పట్టారట. ఇంకా ఏమైనా ఈ సంవత్సరం స్పెషాలిటీ ఉంటే అది కూడా చూపిస్తాను. దగ్గరికి వచ్చి చూపించు. సారా ఇది అమ్మించి అప్పుడు ఇదేంటి మీరే కాసారా? ఎలా కాస్తారమ్మా ఇది? बेला किस तगे అదే మైక్ స్పీకర్ केलाले పాత కెత్త కేంజితా దాని మీద ఏం పేరు అడగండి అతన్ని. పేరు చెప్పు. ఏం పేరు? అయ్యమ్మయ్య ఏం పేరు మాకు తెలియదు. తెలియదా? ఒకసారి వాసన ఉంది కానీ పాపం సిగ్గుపడుతున్నారు వీళ్ళు. అమ్మ మీరే కాసారు ఇది? బాటిల్ ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలా? ఇది 100? లీటర్ లీటర్ 100. ఇది 100. అది 100 ఎలా కాస్తారమ్మ ఇది మీరు? बेला ले कासोराल कुंबे 3-4 రోజులు కలిపించి ఉంటుంది. ఈవిడ అడగండి ఎలా కాస్తారో ఆవిడ భాషలో చెప్తారు. తెలుసా? భలే ఉంది. ఈ బాటిల్ ఎంత చూస్తుంటే ఏదో వైట్ వైట్గా ఉంది కానీ ఇక్కడ అందరూ అమ్ముతారు అనమాట. చాలా మంది కొనుక్కుని తాగుతున్నారు. ఇంకా ముందుకెళ్దాం. ఈ ఊరంతా ఎక్కువగా విప్పసారి ఎక్కువగా అమ్ముతున్నారు అనమాట. ఇలాంటి అరుదైన ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు సంతల గురించి మరిన్నో వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ప్రయాణంలో కలుద్దాం. నమస్కారం. మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది.